ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్, చాలా చాలా బాగుంది. అండ్ ఫస్ట్ టైం ఒక హాలీవుడ్ మూవీకి నేను ఫస్ట్ వచ్చిన అండ్ రియలీ హ్యాపీ. మూవీ అయితే సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ. సో విజువల్స్ ఎలా అనిపించాయి మీకు? ఎక్సలెంట్ విజువల్స్ అండ్ చాలా అంటే చాలా బాగుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ వీ కెన్ లివ్ ఇన్ దట్ ఫ్రేమ్స్. యా, ఆ ఫైట్స్ కానీ అవంతా అండ్ ఫైట్స్ ఆర్ రియల్లీ ఫెంటాస్టిక్. చాలా అంటే చాలా బాగున్నాయి. వీ ఎంజాయ్డ్ ఇట్ రియలీ అ లాట్. ఇట్స్ వర్త్ వాచింగ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఈస్ వర్త్ వాచింగ్. ఆ మిషన్స్ అవన్నీ టెక్నాలజీ ఎలా? దోస్ ఆర్ సూపర్ అండ్ లైక్ ఒక కొన్ని డికెట్స్ ముందరికి వెళ్ళి అంత అడ్వాన్స్ టెక్నాలజీతో ఫిల్మ్ చేశారు. బట్ వెరీ నైస్, వెరీ నైస్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నైస్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది, చాలా బాగుంది. స్టోరీ కానీ ఎలివేషన్ సీన్స్ కానీ ఎక్సలెంట్. యాజ్ ఐ సెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఈస్ వర్క్. మీకు బాగా నచ్చింది అంటే దేని గురించి చెప్తారు? బాగా నచ్చిందంటే దేర్ ఆర్ మెనీ సీన్స్, బట్ పర్టికులర్లీ చెప్పాలంటే మన మెయిన్ డ్రాగన్ ఉంటుంది, అందులో ఒక ఎలివేషన్ సీన్ ఉంటుంది. అండ్ హీరో వాళ్ళ అబ్బాయిది అండ్ ఇంకా స్పైడర్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, అతని సీన్స్ కూడా చాలా బాగున్నాయి. సో మూవీ లాగ్ ఉంది అంటున్నారు కదా, దానికి ఏం చెప్తారు? అది అలా చూడదు, మనం స్టోరీ ఎలా ఉంది, స్టోరీ పర్పస్ దాన్ని బట్టి చూడాలి. లాగ్ అంటే స్టోరీ మనకు సడన్గా డైరెక్ట్ క్లైమాక్స్ పెడితే అర్థం కాదు కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈస్ ఇంపార్టెంట్. వై దిస్ ఇస్ హ్యాపెనింగ్, వై దిస్ హ్యాపెన్. సో మీరు చూస్తే బాగుంటుంది, లాగ్ ఏం లేదు. వి ఎంజాయ్డ్. ఇట్స్ గుడ్, నైస్. ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. కలెక్షన్స్ ఎలా రావచ్చు? బాగానే వస్తాయి డెఫినెట్లీ. అండ్ అవుతారు కంపల్సరీ, డెఫినెట్లీ వస్తుంది. చూసిన తర్వాత మన వాళ్ళు నేర్చుకోవాలా లేకపోతే వాళ్ళు చూసి మనం నేర్చుకోవాలి? అట్లా అని ఏం లేదు. సి వీఆర్ డూయింగ్ అవర్ పార్ట్, దే ఆర్ డూయింగ్ దేర్ పార్ట్. సో లైక్ మనం మన టెక్నాలజీ చూపిస్తున్నాం, వాళ్ళు వాళ్ళ టెక్నాలజీ చూపిస్తున్నారు. ఇట్స్ డైరెక్టర్ పర్సెప్షన్స్ అంతే. ఎక్సలెంట్, తప్పకుండా చూడాలి. ఎవరీవన్ షుడ్ వాచ్ ఇట్. నైస్ మూవీ. థ్యాంక్ యూ. చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాం ఏదైనా క్యారెక్టర్స్కి ఎఫెక్ట్ అయినా. అండ్ మన ఇండియన్ సినిమాలో ఉన్నంత డ్రామాని ఈ సినిమాలో కూడా ఉంది. ప్రతి క్యారెక్టర్కి ఎమోషన్స్ అదంతా చాలా బాగుంది. అండ్ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్తో కంపేర్ చేస్తే ఇది చాలామందికి అంత నచ్చకపోవచ్చు, కానీ ఇట్స్ అ బెటర్ ఫిల్మ్ కంపారిటివ్లీ. అంటే మీకేం నచ్చింది? ఎమోషన్స్, డెఫినెట్లీ ఎమోషన్స్ అండ్ ద డ్రామా చాలా బాగుంది. చాలామంది ఏం లేదంటే స్టోరీ అండ్ ఎమోషన్స్ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు మన చాలా సినిమాలు మనకు సినిమా చూసిన ప్రతిసారి మన తెలుగు సినిమాలు కొన్ని రిఫరెన్సెస్ కూడా అర్థమవుతాయి మనకి. రిఫరెన్స్ ఇంటెన్షనల్గా తీసుకుని ఉండరు, కానీ ఆ డ్రామా ఉంది కాబట్టి మనకు చాలా ఇండియన్ సినిమాస్ కూడా కనిపిస్తాయి దాంట్లో. ఫ్యామిలీ బాండింగ్ ఎలా? ఫ్యామిలీ బాండింగ్ ఇట్స్ అదే మెయిన్ కోర్ స్టోరీ ఆఫ్ ద అవతార్. అవతార్ ఈజ్ అబౌట్ ఫ్యామిలీ డ్రామా అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్, కనెక్ట్ నేచర్, ఎవ్రీథింగ్. బేసిక్ హ్యూమన్ ఎమోషన్స్ ప్రతి ఒక్క మనిషికి ఏం కావాలో అదన్నీ ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉన్నాయి. ఎలివేషన్స్ ఎలా ఎంజాయ్? ఎలివేషన్స్ అంటే డ్రామా పరంగా ఎలివేషన్స్ ఉన్నాయి, కానీ పర్టికులర్గా ఎలివేషన్స్ అంటే ఏం లేవు. మన ఏమంటారు హాలీవుడ్ సీతమ్మ వాకిట్లో అని చెప్పొచ్చు దీన్ని. సో విజువల్స్ కానీ ఫైట్స్ కానీ ఎలా? విజువల్స్ ఎపిక్. జేమ్స్ కెమెరాన్ ద నేమ్. థియేటర్ కోసం సినిమా తీశారు, థియేటర్లో చూసి చాలా హ్యాపీగా ఉంది. స్టోరీ లాగ్ ఉందంటారు? స్టోరీ ఏం లాగలేదు అన్న. డ్రామా మీరు కనెక్ట్ అయితే ఆబ్వియస్ వెళ్ళిపోతుంది సినిమా. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్తో కంపేర్ చేస్తే నాకైతే చాలా నచ్చింది థర్డ్ పార్ట్. అంటే చాలామంది సెకండ్ పార్టే నచ్చింది అన్నారు, చాలామంది సెకండ్ పార్ట్ నచ్చలేదు కూడా అన్నారు. ఒపీనియన్స్ మారుతూ ఉంటాయి, కానీ సినిమా బాగుంది. హోపింగ్ సెకండ్ దాని కంటే ఎక్కువ రావాలని, సో దట్ ఫోర్త్ పార్ట్ చూడాలని ఉంది. సో ఐ హోప్ ఇట్ వుడ్ బి బెటర్ దెన్ సెకండ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ అంతా పట్టించుకోలే అన్న, సినిమాతో వెళ్ళిపోయింది అది సరిగ్గా. అవతార్ 3 నిజంగా నాకైతే స్క్రీన్ మీద అయితే స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫైర్ అండ్ యాష్ కంప్లీట్లీ అంటే బిఫోర్ అవతార్ 1-2 కంటే ఇది అంత ఎక్స్పెక్టేషన్ లేదు అనిపించింది. ఈ స్క్రీన్ ప్లే మాత్రం ఇచ్చి పడేసిండు కంప్లీట్గా. మూవీ స్టోరీతో 1-2 పోల్చుకుంటే ఇది కొంచెం తక్కువనే. అవతార్ చాలా బాగుంది, చూడొచ్చు. డైరెక్షన్ జేమ్స్ కెమెరామెన్ కొంచెం తగ్గినట్టు, అండ్ బీజిఎం కూడా బాగుంది. నెక్స్ట్ లాగ్ అంటే ఉంది, చాలా లాగ్ ఉంది. అవతార్ 4 అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. అవతార్ 4 చూద్దామండి. ఫైట్స్ అయితే కంప్లీట్లీ డ్యామ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైట్లు మనం ఎక్స్పెక్ట్ చేసిన కంటే కొంచెం 1 ఇంచ్ ఎక్కువనే ఉంది. విజువల్సే బాగున్నాయి, చాలా బాగున్నాయి. విజువల్స్ అయితే కంప్లీట్లీ డ్యామ్ పిచ్చి పడేసి విజువల్స్. ఫైట్స్ కూడా బాగున్నాయి. పార్ట్ 2 రేంజ్ లేదు.
పార్ట్ 2 కంపేర్ చేసుకుంటే పార్ట్ 3 తక్కువ ఉంది. లాస్ట్ 40 minutes బాగుంది. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది, లాస్ట్ 40 minutes కొంచెం లేపిండే మూవీని. సెంటిమెంట్ ఏమన్నా ఉందా? సెంటిమెంట్ ఏం లేదు. రేటింగ్ ఎంత ఇస్తాం? 3. ఎంత కలెక్షన్స్ వస్తాయి అనుకుంటున్నాను? కలెక్షన్స్ గురించి మనం మాట్లాడలేము బ్రో. కలెక్షన్స్ తక్కువనే. అసలు మీకు ఎందుకు ఏం నచ్చలేదు అసలు అవతార్ 3లో? నేను ఎక్స్పెక్టేషన్తో వెళ్ళినా కాబట్టి నాకు నచ్చలేదు. అవతార్ 1, 2 చూశాను కాబట్టి ఇది కొంచెం తక్కువ అనిపించింది వాటితో కంపేర్ చేసుకుంటే.